విషయంలో సమాజానికి అలాంటి సింపతి ఉంది. కాబట్టి యోసేపుకు తెలుసు, ఇప్పుడు నేను నిరూపించుకోవడానికి ట్రై చేస్తే దెబ్బతింటాను. ఎందుకంటే చేసిందంతా చేసి మళ్ళీ ఎరగదని పొంగుతున్నవరా అబద్ధి కూడా ఇంకా 4 దెబ్బలు పడే అవకాశం ఉంది నా మీద. కాబట్టి ఇక ఇప్పుడు నేను మౌనం వహించడం తప్ప, నా సృష్టికర్తకి అప్పచెప్పుకోవడం తప్ప, నా తండ్రి అయిన యాకోబు దేవునికి, నా పితరుడైన ఇస్సాకు అబ్రహాముల దేవునికి అప్పచెప్పుకోవడం తప్ప ఇప్పుడు నేను చేయగలిగింది ఏమీ లేదు. సమయం వచ్చినప్పుడు నా దేవుడే నిజ నిర్ధారణ జరిగిస్తాడు. అయ్యా నేను ఎరగనంటే నన్ను కనికరించేవాడెవడు? నా మాట నమ్మేవాడెవడు? కనికరించేవాడు నమ్మేవాడు లేనప్పుడు నేను మొత్తుకొని ప్రయోజనం ఏముంది? మౌనం అయిపోయాడు, అప్పచెప్పుకున్నాడు నిన్న. చివరికి ఏం జరిగిందో మీకు తెలుసు. నాకు తెలిసి యోసేపుని ఆ సమాజం తిట్టుంటది, ఆ తోటి బానిసలు తిట్టుంటారు, పోతీఫెరో తిట్టుంటాడు, పోతీఫెరో భార్య చెలికత్తెలు తిట్టుంటారు, దుర్మార్గుడు, వంచకుడు, తిన్నింటి వాసాలు లెక్క పెట్టేవాడు, అన్నం పెట్టిన చేతిని పట్టుకున్నాడు, నీచుడు, నికృష్టుడని ఎంతమంది ఎన్ని రకాలుగా ఆడిపోసుకున్నారో యోసేపుని. కానీ ఎరగడు.